ఓకే. మనం ఆల్రెడీ ఇవాళ జరిగినటువంటి పేపర్ గురించి డిస్కషన్ చేస్తాం. దాంట్లో రీజనింగ్ చూసినట్లయితే మనకి నెంబర్ సిరీస్ అంటే నెంబర్ సిరీస్ లాగానే మనకి ఇక్కడ ఏమవుతుంది నాన్ వెర్బల్ సిరీస్ అవుతుంది. ఇప్పుడు నాన్ వెర్బల్ సిరీస్ అన్నప్పుడు ప్రతి అక్షరాన్ని కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి కొత్త అక్షరాలు వచ్చినాయా అదే అక్షరాలు వచ్చినాయా? అదే అక్షరాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ రెండు అబ్జర్వ్ చేస్తే సో 2 దీనికి ఆపోజిట్ బి ఇక్కడికి వచ్చింది, మిడిల్కి వచ్చింది. సో ఇది ఎలా రొటేషన్ అవుతుంది అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో బి ఇలా వస్తుంది, తర్వాత 2 ఇలా ప్లేస్ మారుతుంది, తర్వాత యు ఈ ప్లేస్కి వెళ్తుంది, ఓ ఈ ప్లేస్కి వెళ్తుంది. మరి ఇక్కడి నుంచి చూసినట్లయితే ఏమవుతుంది? సో సేమ్ ఇలానే ఈ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే యు ఏమో ఇక్కడికి వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ రెండింటి మధ్య రిలేషన్ కనుక్కుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం జరుగుతుంది అనేది మనకు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చూడండి, అంటే ఈ ప్లేస్లోకి ఏం వస్తుంది? ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తే రెండో బొమ్మలు ఇది వస్తుంది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే సో ఇప్పుడు వచ్చేసరికి ఆన్సర్ ఏమవుతుంది? ఈ ప్లేస్లో వచ్చేసరికి మనకి 2 వస్తుంది. సేమ్ అదే అక్షరాలు వస్తున్నాయి. సో కొత్తది ఏమీ లేదు కాబట్టి ఈ ప్లేస్లోకి ఏమొస్తుంది? 2 వస్తుంది. సో ఇది ఆప్షన్ డి. అలానే మరి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మిర్రర్ ఇమేజెస్ బిఐఎన్. ఇప్పుడు రివర్స్ ఇక్కడి నుంచి రావాలి 1, ఈ రివర్స్ ఏ అవుతుంది కాబట్టి సో రివర్స్లో ఏ తీసుకొని ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఎల్ ఉంది. సో ఎల్ కాబట్టి ఇక్కడ ఇది ఇది ఎల్ ఇది. సో ఎల్ కాబట్టి ఇక్కడ ఎల్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఏ అనేది అన్నిటికీ ఉంది, తర్వాత రెండోది ఏముంది? సి అనేది అన్నిటికీ రివర్స్లోనే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఈ 3 అక్షరాలు ఒకే రకంగా ఉన్నాయి, అవునా? ఎల్ఏసి. దాని తర్వాత ఐ కూడా అలానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం. హెచ్ కూడా అలానే ఉంటుంది. నెక్స్ట్ పి వచ్చేసరికి రివర్స్లో ఉంటుంది కాబట్టి సో ఈపి అన్నీ ఒకటే ఉంటుంది. ఇక్కడ పి ఉంది, క్యాపిటల్ పి ఉంది కాబట్టి ఇది కాదు, ఓకేనా? ఇది కాదు. సో మరి ఇంకేమున్నాయి? తర్వాత ఏ అబ్జర్వ్ చేసి ఏ కూడా అలానే ఉంది, ఆరు జి, తర్వాత ఓ తేడా వచ్చేసింది, ఇక్కడ పెద్ద ఓ ఉంది కాబట్టి ఇది కుదరదు. తర్వాత ఐఈడి. సో మనకి ఇక్కడ ఇది కూడా కుదరదు, ఓకేనా? సో ఇప్పుడు మరి డైరెక్ట్గా ఆన్సర్లు పెట్టడం అంటే కష్టం అవుతుంది. ఇక్కడ ప్రతి మినిమం 2 సార్లు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ వన్ ఎనాలజీ క్వశ్చన్. ఎనాలజీ అనేది ఎంత చేసినా తక్కువే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆర్క్ అనేది సర్కిల్లో ఒక ఉపయోగించబడినటువంటి ఒక పాయింట్, అంతే కదా? సో అలానే ఇప్పుడు కాక్పిట్ అనేది దేనికి సంబంధించిందంటే ఏరోప్లేన్కి సంబంధించింది, విమానంలో వాడబడినటువంటి ఒక వస్తువు. సో నెక్స్ట్ వన్ కోడింగ్ డీకోడింగ్ పాచికల్లో వచ్చేసరికి చూడండి, ఇక్కడ కామన్గా ఉండేది ఏముంది? క్యూఆర్ ఉంది. ఇప్పుడు వీడు అడిగే క్వశ్చన్ ఏమవుతుందంటే అయితే పీకి ఎదురుగా అడుగుతాడు లేకపోతే ఎంకి ఎదురుగా అవుతాడు. పీకి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది? ఇక్కడ ఎం. ఈ రెండు కామన్గా ఉన్నాయి, దాని పక్కన ఉన్నది వీలేదు కాబట్టి సో ఎం అవుతుంది ఆన్సర్ ఎం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 5వ క్వశ్చన్. సో ఈ డయాగ్రామ్ నుంచి దీంట్లో నుంచి ఈ డయాగ్రామ్ ఏ డయాగ్రామ్ కరెక్ట్ అవుతుంది అని అడిగాడు. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో నీట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏ డయాగ్రామ్స్ వస్తున్నాయి అని. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఉందనుకుంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈ డయాగ్రామ్ ఇక్కడ నుంచి వచ్చింది. సరే ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇది ఈ ప్లేస్ నుంచి, అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏ. ఆన్సర్ ఏ. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో లెటర్ సిరీస్ కాబట్టి జీ నుంచి ఓకి వచ్చిందంటే జీ ఎంత? 7, ఓ ఎంత? 15 అవుతుంది, అంటే +8. టీ ఎంత? టీ అంటే 20, 20 నుంచి పి 16 కాబట్టి -4. ఎన్ అంటే 14, 14 నుంచి వి అంటే 22 వచ్చింది కాబట్టి +8. అలానే ఎస్ అంటే 19, 19 నుంచి ఏకి వచ్చిందంటే +8. సో ఈ లాజిక్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినట్లయితే +8, డబ్ల్యూ అంటే 23, 23 + 8 ఎంత అవుతుంది మనకి? 30. 31లో నుంచి 26 పోతే ఎంత అవుతుంది? 5. 5 అనేది అన్నిట్లో ఉన్నాయా లేదో చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రెండో అక్షరం ఏంటి? ఎల్ల నుంచి -4. 12లో నుంచి 4 పోతే 8. 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా? సో ఇక్కడ ఉంది, అంటే ఆప్షన్ ఏమవుతుందని ఫోర్త్ ఆప్షన్ డి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇప్పుడు 6 అన్నారు కాబట్టి 1, 2 వచ్చారు, 3, 4, 6 వచ్చేసారు. కాబట్టి దీన్ని రాజేష్ సిట్టింగ్ టు ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ రమేష్. రాజేష్ అనే వ్యక్తి రమేష్కి కుడివైపున రెండో వ్యక్తి. రమేష్ ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం, 1, 2 రాజేష్, ఓకేనా?
Rajesh. Next one, Rajesh is sitting to the immediate right of Ramesh అన్నాడు. రమేష్ is sitting to the immediate left of సురేష్. సురేష్కి ఎడమ వైపున ఉన్నాడు అన్నాడు కాబట్టి సురేష్ కుడి వైపున ఉంటాడు దీనికి, అవునా? సురేష్ కుడి వైపున ఉంటాడు. నెక్స్ట్ వన్, నిమేష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జయేష్. సెకండ్ టు ద రైట్ ఆఫ్ జయేష్ అన్నాడు కాబట్టి మరి జయేష్ ఇక్కడ పెట్టడానికి లేదు, ఇక్కడ పెట్టడానికి లేదు, ఎందుకని వీడు కుడివైపుని వీడు వస్తాడు కాబట్టి జయేష్ని ఇక్కడ కూర్చోబెట్టారు అనుకోండి. సో ఇప్పుడు మళ్ళీ నిమిష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జయేష్ అన్నాడు కాబట్టి జయేష్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ సెకండ్ టు ద రైట్ అన్నాడు కాబట్టి నిమిష్ ఇక్కడ వస్తాడు. ఇక మిగిలిపోయినాడు ఎవడున్నాడు మనకి అక్కడ? నెక్స్ట్ పరేష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రాజేష్ అన్నాడు. సో ఇక్కడ పరేష్ కూర్చున్నాడు. అయితే క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ రమేష్ అండ్ పరేష్? రమేష్కి పరేష్కి మధ్యలో కూర్చున్నవాడు ఎవరు? నిమేష్. సో ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసరికి ఒక నిర్దిష్ట భాషలో అంటే కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చాడు. డేంజర్ని ఈ విధంగా రాశాను. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. ఆర్ని రివర్స్ చేశాడు, ఈని రివర్స్ చేశాడు, జి అండ్ ఎన్ సేమ్ ఉన్న అక్షరాలనే ఉన్నాయి. మరి ఇప్పుడు డాక్టర్ అన్నాడు కాబట్టి ఆర్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ వన్ ఓ ఫస్ట్ వస్తుంది, ROT ఎక్కడుంది? ఇక్కడే కదా ఉంది. ఆప్షన్ బి. మొత్తం చేస్తా కూర్చోవద్దు, ఎంతవరకు అవసరం అంతవరకు చేయండి. నెక్స్ట్ నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూసినట్లయితే 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 9 స్క్వేర్ అండ్ 10 స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకి ఇప్పుడు 81 100 సారీ నాన్న 81 వస్తుంది, 10 రాదు, 11 స్క్వేర్ వస్తుంది. 11 స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ 81 121 ఇది ఆన్సర్. ఓకే, ఆడ్ నెంబర్ యొక్క వర్గాలు. నెక్స్ట్ వన్ 81 నుంచి 88కి +7, 88 నుంచి 102కి ఎంత వస్తుంది? 14, 14 తర్వాత 21, 7 14 21, 102 + 21 ఎంత అవుతుంది? 123 ఆప్షన్ సి. సో ఒక నిర్దిష్ట భాషలో ఇక్కడ నెంబర్ రాశాడు కాబట్టి P అంటే 16, R అంటే 18, O అంటే 15 ప్లస్ V 22 ప్లస్ 5 ప్లస్ 4 టోటల్గా ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందని అంటే 180. నియర్గా మనకి ఎంత వస్తుంది? 180. ఓకే, 180 సారీ నన్ను 180 కాదు, దట్స్ 80 వస్తుంది టోటల్గా. 80 వస్తుంది. సో 80 కానీ ఇక్కడ ఎంత ఉంది? 65 అనుకుందాం, -15 చేశాను అనుకుందాం. సో అదే రూల్ ఇక్కడ దీన్ని కూడా వర్తిస్తేనే మనం ఇప్పుడు చేసింది కరెక్ట్ అవుతుంది. 18 R అంటే 18, తర్వాత E అంటే 5, 13 15 ప్లస్ V 22 ప్లస్ 5 ప్లస్ 18 టోటల్గా వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే మనకి 96. 96లో నుంచి -15 చేస్తే ఇక్కడేమో ఎంత వచ్చింది? 65 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? 96 - 15 అంటే 81. సో ఈ రూలు రెండు సరిపోయినాయి కాబట్టి సేమ్ ఇది కూడా సేమ్ యాడ్ చేసి మొత్తం ఇవన్నిటిని యాడ్ చేసి దీని 4 + 5 అంటే 4 + 5 + 22 + 15 + 21 + R ఎంత అవుతుంది మనకి? 18 అవుతుంది. టోటల్గా కలిపినట్లయితే మనకి ఎంత అవుతుందన్న? 85 అవుతుంది. 85లో నుంచి 15 తీసేస్తే మనకు వచ్చేది ఎంత అవుతుంది? 70. 70 ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే ఎనాలజీ. ఇంజనీరింగ్ అనేది నిర్మించడం అవుతుంది. అలానే మనకి ఇంకోటి ఏమవుతుందని ఇంజనీరింగ్ నిర్మించడం అయితే వైద్యుడు దేనికి సంబంధించినడికి? సో క్యూర్ చేయడానికి, అంతే కదా? క్యూర్ చేయడానికి వైద్యుడు దేనికి ఉపయోగపడతాడు? క్యూర్ చేయడానికి అంటే ఆప్షన్ డి అవుతుంది. సో ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏ రెండు సింబల్స్ మార్చినట్లయితే మనకి ఆన్సర్ 48గా వస్తుందని వాడు క్లారిటీగా అడుగుతున్నాడు. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేసుకుంటా వెళ్ళాలా. ఇది ఫస్ట్ ఆప్షన్ కుదరదు. అలానే సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే మీకు సరిపోద్ది. 12 / 108 మైనస్ ప్లేస్లోనేమో /36 డివైడెడ్ బై ప్లేస్లోనేమో -6 + 18 చేశాను అనుకోండి. 36 అంతా ఎన్నిసార్లు పోతుందన్న? మనకి 3 సార్లు పోతుంది. సో 12 3 36, 36 - 6 + 18 చేస్తే 36లో నుంచి 6 పోతే 30, 30 + 18 ఎంత అవుతుందన్న? 48. సరిపోయిందా? ఆప్షన్ 2 ఈజ్ ఎనఫ్.
నెక్స్ట్ వన్ ఇది డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్ అనేది మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం డిక్షనరీ ఆర్డర్ తీసుకుంటే ఫస్ట్ 4 1 5 2 3 అంటే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫస్ట్ ఇది వస్తుంది, అలానే తర్వాత ఏమన్నాడు ఇది రెండోది వస్తుంది. ఎలా చూస్తాం? సిహెచ్ఏ 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 అన్నీ సమానంగా ఉన్నాయి. మరి దాని తర్వాత ఏది ఉన్నాయి అంటే చూడన్నా ఏ ఐ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఆర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఈ ఆర్ ఫస్ట్ వస్తుంది, అంతేనా? 5 4 1 2. సో ఈ మొత్తం చేసుకుంటే మనకు వచ్చేసరికి ఎన్ ఉంది ఇక్కడ. సో ఇంగ్లీష్ ఆర్డర్ ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇది చిన్నప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేసాం కాబట్టి ఇక్కడ పర్టికులర్గా నేను చెప్పాలనుకోవట్లేదు, ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇది కూడా సింబల్స్ మార్చి ఆన్సర్ చేయటం అంటారు. సో 63 ప్లస్ అంటే డివైడెడ్ బై అంటే మైనస్ 63 మైనస్ 84, అలానే ప్లస్ ఇంటూ ఇక్కడ ఏముంది, ప్లస్ అంటే ఏముంది, డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై 7. మైనస్ ఉంది, మైనస్ అంటే ఏముంది, ఇంటూ 6. ప్లస్ అంటే ఇంటూ అంటే ఏముంది నాన్న, ఇంటూ అంటే ప్లస్ 48 తీసుకుంటే కనుక 7 1 7 ముందు డివిజన్ చేద్దాం. సో 7 1 7 7 2 అంతేనా, 14 12 6 72 63 మైనస్ 72 ప్లస్ 48. టోటల్గా చేసినట్లయితే మనకి ఎంత అవుతుంది? టోటల్గా ఇక్కడ 63 మైనస్ 72 ప్లస్ 48 చేస్తే 39 వస్తుంది. ఏ ఆప్షన్ అన్న? సి ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వన్ కేఎల్ఎంఎన్ ఓ మరియు పి అనే 5 వ్యక్తులు ఉన్నారు. ఉత్తరం వైపుగా వరుసలో కూర్చున్నారు, ఓకే? ఉత్తరం వైపు చూస్తున్నారు. ఎల్ ఎన్కి వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు. సో ఎన్కి ఎడమ వైపున ఎల్ కూర్చున్నాడు. ఎమ్ ఎల్కి వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు, ఓకే? ఎన్ ఓ యొక్క తక్షణ ఎడమ వైపున కూర్చున్నాడు. ఎన్ అనే వ్యక్తి ఓ యొక్క ఎడమ వైపున కూర్చున్నది. కే వరుసలో కుడివైపున చివరను కూర్చున్నాడు, ఓకే? వరుస మధ్యలో కూర్చున్నది ఎవరు? ఎన్. ఆన్సర్ ఏమవుతుందన్నా? ఎన్ అవుతుంది. ఆన్సర్ ఎన్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఎనాలజీనే బతికితే నెంబర్ ఎనాలజీ వచ్చినప్పుడు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, టైర్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీని ద్వారా మనం ఆన్సర్ చేయలేము. సో ఎందుకు చేయలేము అంటే 1 2 అంటే మనం దీన్ని బేస్ చేసుకొని చేయాలి. ఇక్కడ దీన్ని బేస్ చేసుకోండి. సో ఇక్కడ 3 ఉంది, 3 నుంచి 54 రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే 3 1 3 ఇప్పుడు 2 324. సో 3తో 18తో మల్టిప్లై చేయొచ్చు, అలా చేయొచ్చు. లేదా ఇప్పుడు 18తో ఇక్కడ ఉన్న వాల్యూని చేస్తే 16 వచ్చే అవకాశం లేదు కాబట్టి అది కుదరదు. సో ఇప్పుడు 3 క్యూబ్ ఎంత ఉంది? 3 క్యూబ్ ఎంత? 9. 3 క్యూబ్ ఎంత నాన్న? 9. సో సారీ నాన్న 27 నాన్న 27. 3 క్యూబ్ ఎంత? 27. 27 ఇంటూ 2 చేశాను అనుకోండి 54. మరి ఇక్కడ లాజిక్ ఏంటంటే 1 క్యూబ్ ఇంటూ 2 చేశాను అనుకోండి 2నే వస్తుంది. దీని ప్రకారం దీన్ని కూడా రైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 16 రావాల్సిన అవకాశం దేనికి ఉంది అంటే 2 క్యూబ్ ఎంత ఉంది? 2 క్యూబ్ అంటే ఎంత? 8. 8 ఇంటూ 2 16. సో ఆన్సర్ ఇక్కడ 2 ఎక్కడుంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం క్వశ్చన్ చూడండి, చివరిలో అడిగిన క్వశ్చన్ ప్రకారం మనం చేయాలి. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఆప్షన్ మీన్స్ పి ఈస్ ద మదర్ ఆఫ్ ఎల్ అన్నాడు. పి ఈస్ ద మదర్ ఆఫ్ ఎల్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయటమే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అన్ని సింబల్స్ ఒకేలాగా ఉన్నాయా లేదని చూసుకుంటా మార్చుకుంటా రావాలి. మరి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే పి A@B అంటే ఏ అనేది బి యొక్క భార్య, పి అనేది ఎల్ యొక్క భార్య. అలానే ఎల్ అండ్ ఎస్ అన్నాడు కాబట్టి అండ్ అంటే ఇక్కడ ఏముంటుంది? ఏ అనేది బి యొక్క తండ్రి, ఎల్ అనేది మనకి దేని తండ్రి? ఇక్కడ ఎస్ యొక్క తండ్రి, ఓకే? ఎల్ అనేది ఎస్ యొక్క తండ్రి. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఇక్కడ మూడోది ఏముంది? ఎస్ ఇంటూ ఆర్. హ్యాష్ ఏ అనేది బి యొక్క సోదరి అంటే ఎస్ అనేది ఆర్ యొక్క సోదరి. వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కింది వాణిలో పి అనేది ఎల్ యొక్క తండ్రి అన్నాడు. సో మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, ఇంత కూడా డిస్కషన్ అవసరం లేదు. జస్ట్ పికి ఎల్కి రిలేషన్ అడిగాడు కాబట్టి పి అనేది ఎల్ యొక్క తల్లి ఏది అన్నాడు. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ద్వారా రాదు. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ ఎస్
తల్లి అన్నాడు, పి అనేది తల్లి రావాలన్నాడు కాబట్టి ఎస్ అనేది జాగ్రత్త ఉన్నాను. ఎస్ అనేది ఇక్కడ ఎట్ ది రేట్ అంటే ఏమవుతుంది, ఏ అనేది బి యొక్క భార్య అంటే పి యొక్క భార్య. కానీ ఇక్కడ పికి ఎల్కి రిలేషన్ ఏం అడిగాడు, తల్లి. పి అనేది ఎల్ యొక్క తల్లి అన్నాడు, ఇక్కడ తండ్రి వస్తుంది కాబట్టి ఇది కుదరదు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ హ్యాష్ ఎల్ అన్నాడు. సో ఇది ఒకటి చూద్దాం, ఎస్కి ఎల్కి పక్క పక్కనే ఉన్నాడు కాబట్టి ఎస్ ఏ అనేది బి యొక్క సోదరి. నెక్స్ట్ ఇది చూద్దాం, పి గురించి మాట్లాడాడు, బాగానే ఉంది. పి అనేది ఎల్ యొక్క తండ్రి అన్నాడు కాబట్టి పి ఆర్ యొక్క భార్య. ఓకే, ఇంతవరకు సరిపోయింది. ఆర్ అండ్ ఎస్ అన్నాడు కాబట్టి ఆర్ అనేది ఎస్ యొక్క తండ్రి, అంతేనా, ఆర్ఎక్స్ యొక్క తండ్రి. నెక్స్ట్ ఎస్ హ్యాష్ ఎల్ అన్నప్పుడు హ్యాష్ అంటే ఏంటి, ఏ అనేది బి యొక్క సోదరి, ఎస్ అనేది ఆర్ యొక్క ఎల్ యొక్క సోదరి. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పి అనేది ఎల్ యొక్క తల్లి, అవును అవుతుంది కదా. సో ఇది చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వారిలో అక్షర సమూహం. నెక్స్ట్ ప్రశ్న అడిగి అంటే లెటర్ సిరీస్ అడిగాడు. లెటర్ సిరీస్ అడిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యూ నుంచి హెచ్కి వచ్చింది, యూ నుంచి ఎస్కి వచ్చింది. యుఎస్, యూ నుంచి ఎస్ కంటే మనకి ఎంత తగ్గుతుందన్న చూడండి, హెచ్ నుంచి యూ నుంచి యూ ఎంత 21, ఎస్ ఎంత అవుతుంది 19, -2. హెచ్ నుంచి డి అంటే -4, అన్నీ అలానే ఉంటుంది కాబట్టి -2 -4 -2 -4 తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, హెచ్ డి జెడ్ వి అంటే ఏమవుతుంది -4. -4 అంటే వి 22 -4 ఎంత అవుతుంది 18. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 18 ఉంది. ఇప్పుడు ఈ లెటర్ చూసినట్లయితే యుఎస్ -2, ఎస్ నుంచి ఓకి వచ్చింది, ఎస్ నుంచి అంటే 19 -4, ఓ నుంచి ఎంకి వచ్చింది -2, నెక్స్ట్ -4 అంటే 13 నుంచి ఐఆర్ అంటే ఆన్సర్ ఐఆర్. నెక్స్ట్ వన్, ఇది మనకి సిలాలిజంలో మనకి ఆల్ కాటన్స్ ఆర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఆల్ కాటన్స్ ఆర్ సిల్క్స్, ఆల్ కాటన్స్ ఆర్ సిల్క్స్, ఆల్ సిల్క్స్ ఆర్ వూల్స్. ఓకే, ఆల్ వూల్స్ ఆర్ జెడ్స్, ఇది వాడిచ్చింది. దీని ప్రకారం సమ్ జూట్స్ ఆర్ సిల్క్స్, సమ్ జూట్స్ ఆర్ సిల్క్స్, సమ్ జూట్స్ ఆర్ సిల్క్ అవుతున్నాయి, అవునా, సమ్ జూట్స్ ఆర్ సిల్క్స్ అవుతున్నాయి. రెండోది ఏం మాట్లాడాడు, ఆల్ సిల్క్స్ ఆర్ వూల్స్, ఆల్ సిల్క్స్ ఆర్ వూల్స్ అవుతున్నాయిగా, ఆల్ సిల్క్స్ ఆర్ వూల్స్ అవుతున్నాయి కాబట్టి రెండోది కూడా కరెక్ట్. సారీ నాన్న, సమ్ వూల్స్ ఆర్ కాటన్స్, సమ్ వూల్స్ ఆర్ కాటన్స్ రెండోది కూడా అవుతుంది. సమ్ వూల్స్ ఆర్, ఇక్కడ ఏమన్నాడు, సమ్ జూట్స్ ఆర్ సిల్క్స్ అన్నాడు. అలానే సమ్ వూల్స్ ఆర్ కాటన్స్. మూడోది ఎంత, సమ్ జూట్స్ ఆర్ కాటన్స్, సమ్ జూట్స్ ఆర్ కాటన్స్, సమ్ జూట్స్ ఆర్ కాటన్స్ అవుతున్నాయిగా. సో 3 కన్ఫర్మ్ అంటే ఇప్పుడు మొత్తం ఆల్ 3 మొత్తం కరెక్ట్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది 1 2 3 4 అన్నీ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏమవుతుందన్న సి. ఓకే, చూడండి ఇంతవరకు రీజనింగ్ క్లాసెస్. సో మీకు నేను చెప్పింది మీకు కనుక నచ్చినట్లయితే కొంచెం నాకు సపోర్టింగ్గా వీడియోని లైక్ చేయటము, అట్లానే షేర్ చేయటము చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అయితే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి నాన్న. ఓకేనా. సో ఇది రీజనింగ్ టోటల్గా. నెక్స్ట్ వన్, సో ఒక వస్తువుపై వాచ్పై 8% 18% రాయితీ ప్రకటిస్తాడంట. అయితే వాచ్ అమ్మక ధర 943, అంటే ఎంఆర్పి మనకు తెలియదు కాబట్టి సో ఎంఆర్పి ఎక్స్ అనుకొని, సో 8% కాబట్టి 92/100, 18% కాబట్టి మనకి ఎంత అవుతుందని ఓవరాల్గా డిస్కౌంట్ 100లో నుంచి ఎంత 18 పోతే ఎంత వస్తుంది మనకి 82/100 ఈక్వల్ టు 943. చూసినట్లయితే 4 23లు 4 25లు 2 40లు 1లు 2 50లు. సో 41 2 సార్లు పోతుంది, 41 2 ఎంత నాన్న 82 అంతేనా. మళ్ళీ 41 3లు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 23 క్యాన్సిల్ అవుతుంది. 5 25లు ఎంత అవుతుంది, ఇటు వచ్చేసరికి 125 అంటే 1250 రూపాయలు, 1250 రూపాయలు. ఇది ఒక రకంగా చేయొచ్చు. లేదా డిస్కౌంట్లు అన్నాడు కాబట్టి -8 -18 అంతే కదా, -8 -18 ప్లస్ -18 to -18 ఈ విధంగా కూడా చేయొచ్చు నాన్న. చేసిన తర్వాత ఈ విలువని 943కి సమానం చేసుకుంటే -26 ప్లస్ ఈ క్యాల్కులేషన్ ఇక్కడ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి మొదటి పద్ధతే బెటర్, మొదటి పద్ధతినే ఈజీగా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. సో ఒక ఎలక్షన్ జరిగిందంటే 25% చెల్లదన్నాడు. అంటే 25% చెల్లదంటే ఇంకెంత శాతం చెల్లుతుంది,
75% చెల్లుతుంది. ద విన్నర్ గెట్స్ 7,500 votes. 7,000 which are 2/3 of the total valid votes. సో 75లో మనకి ఎంత వ్యాలిడ్ అవుతుంది అన్నాడు వాడు, మామూలుగా 25 చెల్లదు, దీంట్లో 2/3 వంతు చెల్లుతుంది అన్నాడు వాడికి వచ్చింది 2/3 వంతు ఓట్లు అట్ట వచ్చింది. అంటే 3 25లు 25 2 50. ఇదేంటి విన్నర్కి వచ్చిన ఓట్లు, అవునా? అలానే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, విజేత ఓట్లు మరియు చల్లని ఓట్లు, సో మధ్య తేడా ఎంత అని అడిగాడు, అంతేనా? సో ఇప్పుడు వీడు దీనికి 50 యూనిట్లు ఎంతకు సమానం నాన్న, 7,500. అయితే ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విన్నర్కి మరియు చల్లని ఓట్ల మధ్య తేడా ఎంత అడిగాడు కాబట్టి 25. సో దీంట్లో సగం తీసుకోవచ్చు, దీంట్లో సగం తీసుకుంటే 2 3లు 2 7 14, 2 5 10, 3,750. 3,750. సో ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటన్నా, BC/A. BC ఎంత ఉంది, 0.04 ఇంటూ 0.006 డివైడెడ్ బై A ఎంత ఉంది, 0.02. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేశాను అనుకోండి, 2 2లు క్యాన్సిల్, ఇంక 2 ఉంది, 2 6లు 12. ఫస్ట్ ఇది తీసుకుందాం. సో పైన పాయింట్ తర్వాత ఎన్ని అక్షరాలు, కింద 3 ఉన్నాయి, పైన ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. పై కింద 3 పోతే ఇంకా ఎన్ని ఉంటాయి నాన్న, 3 ఉంటాయి. సో పైన 3 ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఆల్రెడీ అన్ని పాయింట్లో పెట్టాడు కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాయింట్స్లో పెట్టాడు కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే 3 వస్తుంది, అవునా? సో ఈ 3 కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 3 తీసుకుంటే 10 పవర్ -3 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా లేదు, -2లో ఉంది కాబట్టి -3లో ఉంటే మొత్తం కావాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ 1.2 పెట్టుకొని 10 పవర్ -2 రాసుకోవచ్చు. ఓకేనా? 12 అంటే మనకి ఏమవుతుంది, పైన 12/1000 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మొత్తం వాల్యూ 12/1000 వస్తుంది కాబట్టి ఈ వాల్యూ ప్రకారం తీసుకున్నాం. సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాడు. యావరేజ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో మొత్తం కలిపితే మనకి ఈ వాల్యూస్ మొత్తం కలిపితే మొత్తం ఎంత వస్తుందంటే 1219 వస్తుంది. రాసుల మొత్తం, రాసుల సంఖ్య ఎంత, 1 2 3 4 5 డివైడెడ్ బై 5. సో 5 2 10, 5 4 20, 5 3 15, 243 ఇక్కడే ఉంది. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, 243.8. నెక్స్ట్ చూడండి, రోహన్ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, సోహన్ అదే పనిని 12 రోజుల్లో చేయగలడు. సో ఇద్దరికి కలిపి అయితే సోహన్తో ప్రారంభించి ప్రత్యామ్నాయ రోజుల్లో అంటే ఆల్టర్నేటివ్ డేస్ అన్నాడు కాబట్టి ముందు చూద్దాం. 10కి 12కి LCM ఎంత, 60. 10 ఎన్నిసార్లు పోతుంది, 6 సార్లు పోతుంది. 12 ఎన్నిసార్లు పోతున్నాను, 5 సార్లు పోతుంది. ఇదేంటి టోటల్ వర్క్, ఇదేమో డేసు, ఇదేమో ఎఫిషియన్సీ. ఇప్పుడు ఫస్ట్ సోఫన్ వీడు యాడ్ చేశాడంటే రెండో రోజు రోహన్, అంటే ఇద్దరు కలిపి ఫస్ట్ రోజు 5, వీడు 6, ఇద్దరు కలిపి 2 రోజులు ఎంత అయింది, 11 అయింది. 11 కలిపి ఎన్ని రోజులు పట్టింది, 2 days. అలాంటిది ఇది 60 వరకు వెళ్ళాలంటే దీనికన్నా 11తో 60కి ముందు క్యాన్సిల్ అయ్యే నెంబర్ 55. 11 5లు 55, 5 రోజులు 10, ఇక్కడికి అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎవరు స్టార్ట్ చేసేయాలి, సోహన్ స్టార్ట్ చేయాలి. సోహన్ ఇప్పుడు ఎన్ని అప్పు చెప్పాలా, 60లో 55 అయిపోయింది, ఇంకా 5 ఉన్నాయి కాబట్టి 5/5 చేస్తే ఎంత వస్తుంది, 1. టోటల్గా ఎంత వస్తుంది అన్న, 10 + 1 11 days వస్తుంది టోటల్గా మనకి. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఒక చతురస్రము మరియు ఒక సంభావ్య త్రిభుజం సమాన చుట్టుకొలతలు కలిగి ఉన్నాయి. ఓకే, చతురస్రం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, స్క్వేర్ అన్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇది అంటే దీని పొడవు ఈక్వల్ టు దీని పొడవు, అంతేనా? సో దీని ఫార్ములా ఈక్వల్ 4a = మామూలుగా 3a గుర్తుపెట్టుకోండి. 3a దీనిది 3 భుజాలు సమానం అన్నాడు కాబట్టి 3 భుజాలు సమానం అంటే 3. ఇంకొకటి దీని భుజాలు వేరు, దీని భుజాలు వేరు. ముందు వాడు ఇచ్చింది ఏంటి, చతురస్రం యొక్క కారణం. చతురస్రం యొక్క కారణం ఇది √2a, అవునా? 12√2 cm. √2 క్యాన్సిల్ అవుతే ఏ ఎంత అవుతుందన్న, 12 అవుతుంది. ఇప్పుడు చుట్టుకొలత అన్నాను అనుకోండి, 12, ఏ ఎంత 12, 4 × 12, 14 48. సో 3a. సో దీని యొక్క సైడ్ వస్తుంది 3 1 3 6 18 10 a, అవునా? a = 60.
అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే త్రిభుజ వైశాల్యం ఎంత? మనకి √3/4 ఏ స్క్వేర్ తీసుకుంటాం. సో √3/4 ఇది త్రిభుజం యొక్క ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యానికి ఫార్ములా, ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇంటూ 16 ఇంటూ 16 తీసుకున్నట్లయితే 4 16 4 ఎంత అవుతుంది? 64 64√3 అవుతుంది. ఆప్షన్ 4. సో జాకెట్ మరియు హ్యాండ్ బ్యాగ్ ధరలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. సో హ్యాండ్ బ్యాగ్ కంటే జాకెట్ ధర ₹600 ఎక్కువ, అంటే ఒకటి ₹600 అయితే వాడు అడిగింది ఏమడిగాడు? హ్యాండ్ బ్యాగ్ రెండోది రెండు ఎంత అని అడిగాడు. సో 1 × 600 అట్లానే 2 6 ₹1200. అంటే ఓన్లీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? హ్యాండ్ బ్యాగ్ అడిగితే 1200. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ అర్ధగోళం యొక్క వ్యాసార్థము, అలానే శంకువు యొక్క వ్యాసార్థము, శంకువు యొక్క ఎత్తు అంతేనా 3, ఇది హెచ్, ఇది 3 సమానం అన్నాడు వ్యాసార్థాలు. సో దీని వ్యాసార్థం దీని వ్యాసార్థాలు సమానం అన్నాడు. సో ఇప్పుడు ఆ అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం, శంకు యొక్క వక్ర ఉపరితల వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో మరి దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది మనకి? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మామూలుగా అయితే దీని వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్ ఎంత అవుతుంది? 2πr². అర్ధగోళం యొక్క వైశాల్యం ఎంత? 2πr². మరి దీని యొక్క πr² హెచ్, మామూలుగా πr² రావాలి, అంటే πrl అంటారు దీన్ని, πrl అంటారు. సో మరి వాడు అడిగింది 2πr² రేషియోకి మరియు πr²Lకి రేషియో కనుక్కోమన్నాడు. ఇప్పుడు L అనేసరికి దీని యొక్క ఏటవాలు ఎత్తు L = r² + h². సో ఇక్కడ ఆర్లు ఎత్తులు సమానం అన్నాడు కాబట్టి మనకేమవుతుంది? r² + r². సో ఏమవుతుంది? 2r² అంటే r ఇక్కడ √2r అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం దీని వాల్యూ πr², అలానే πr², L ప్లేస్లో ఎంత వేస్తాం? √2r, πrl అంటారు, ఇది πrl. సో 2πr². ఇప్పుడు r² ఇక్కడ ఆరే ఉంటుంది నాన్న, 6 క్యాన్సిల్, ఇక్కడ పై క్యాన్సిల్, 2:√2 ఉంటుంది. మరి వాడు అడిగిన దాని ప్రకారం క్యాన్సిల్ చేయడానికి వస్తున్నట్లయితే, సో ఇక్కడ 2:√2 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి మనకి రివర్స్లో ఇది తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎలా తీసుకుంటాం? 2:√2 వస్తుంది కాబట్టి దీని వాల్యూ ఇప్పుడు ఇది ఉంది, క్యాన్సిలేషన్ చేసామనుకుంటే, అంటే దీన్ని క్యాన్సిల్ అవ్వాలి అంటే ఏమవుతుంది? సో √2/√2 చేశాను అనుకో, మనకి ఈ వాల్యూ ప్రకారం టోటల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది? కానీ √2:1 అవుతుంది. √2:1 అవుతుంది. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందో సార్? సో ఈ క్వశ్చన్ని ప్రతి సందర్భంలోనూ శేషం 2 సేమ్ రావాలన్నాడు. ఇప్పుడు 1 చేత భాగించాను అనుకోండి, మనకు ఆన్సరు శేషం సమానంగా రాదు, శేషాలు ఏమి ఉండదు, డైరెక్ట్గా తీసుకుంటుంది. ఇప్పుడు 4 చేత భాగించాను అనుకోండి, సో ఇక్కడేమో ఎంత అవుతుంది? 4 1 4, రిమైనింగ్ ఎంత ఉంది? 15, 4 4 16, 1 మిగులుతుంది. 4 1 4 2 8, రిమైనింగ్ 4 3 12. మరి ఇక్కడ శేషం 1 మిగులుతుంది. మరి ఇక్కడ మిగులుతుందో లేదో చూద్దాం. 4 తీసుకున్నట్లయితే 4 4 16, మళ్ళీ 4 7 28, శేషం 3 మిగులుతుంది కాబట్టి ఇది కుదరదు, అంటే 4 కూడా కుదరదు. ఇప్పుడు 3 ఉందనుకోండి, దీని రెండింటినీ పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవ్వదు. మనకి ఇంకా ఉన్న వాటిలో అవకాశం ఏంటంటే 2తో క్యాన్సిల్ చేశాను అనుకో, 57, క్యాన్సిల్ ఎంత అవుతుంది? 1, ఇక్కడ 1, రిమైనింగ్ ఎంత? ఇక్కడ రిమైనింగ్ ఎంత? 1. ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? ఆప్షన్ 4. సో ఈ క్వశ్చన్లో x అనేది 3 మరియు 2 ద్వారా భాగించబడినట్లయితే అన్నాడు. అయితే 2x³ + 3x² అనేది దేని ద్వారా భాగించబడుతుంది అన్నాడు. ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది వదిలేస్తారు, కంగారు పడకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 × 2 అన్నాడు కాబట్టి 6. సో 2 × 6³ ఎంత అవుతుంది? 6³ 2 1 6 ప్లస్ 3 × x² అంటే 6² 36. మొత్తం మనకి ఇప్పుడు 2 × 216. 2 × 216 అంటే మనకి నియర్గా ఎంత వస్తుందన్న? 432 ప్లస్ 3 36 108. టోటల్గా ఎంత వస్తుంది మనకి? 540 వస్తుంది. 540ని భాగించబడే నెంబర్ ఏది అన్నట్టే 108 అనేది 540ని భాగించబడుతుంది. 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది చూడండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే P
PQRలు ముగ్గురు కలిపి మనకి 38 రోజుల్లో చేయగలరు. Q మరియు R మాత్రమే 76 రోజుల్లో చేయగలరు. LCM ఎంత అవుతుంది? 76 అవుతుంది. 38 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 76 ఎన్నిసార్లు పోతుంది? 1 సారి పోతుంది. అంటే వాడు అడిగిన క్వశ్చన్ P అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? P గురించి అడిగాడు కాబట్టి Q+R సామర్థ్యం 1 కాబట్టి దీని సామర్థ్యం ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అంటే 76/1 తీసుకున్నాను అనుకోండి. P యొక్క సామర్థ్యం 1 కాబట్టి టోటల్ వర్క్ యూనిట్స్ 76 యూనిట్స్ బై 1 తీసుకుంటే ఆన్సర్ ఎంత అవుతుందన్న 76 రోజులు అవుతుంది. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1200 వస్తువుల్ని 1800 రూపాయలకి కొనుగోలు చేశాడు. కానీ విక్రయించేటప్పుడు 1000 చొప్పున 1600 అన్నాడు కాబట్టి ముందు 1000 వస్తువులు ఎంత పడుతుందో కనుక్కుందాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంతేనా? దీని 1000 వస్తువులు ఎంత అనుకుంటే 1000 ఇంటూ 1800 డివైడెడ్ బై 1200 తీసుకుంటే కనుక 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, 6 మూడులు 6 రోళ్ళు 2 500 500 ఇంటూ 3 1500 పడింది. 1500 పడింది. కానీ ఇక్కడ విక్రయించేటప్పుడు ఎంత కేసాడంటే 1600 కేసాడు. లాభం ఎంత వచ్చింది? 100 రూపాయలు. 100 డివైడెడ్ బై 1500 ఇంటూ 100 తీసుకుంటే 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. సో 5 20లు 5 మూడులు 20/3 అంటే ఏమవుతుంది? 3 8లు 24 శేషం 3 6లు 18 వస్తుందండి. 20/3 అంటే 20/3 3 6 సార్లు క్యాన్సిల్ అవుతుంది. శేషం ఎంత అవుతుంది? 2/3 లేదా 20/3. 20/3 ఏంటి? లాభమా నష్టమా? కొన్నది మనకి గెయిన్ కదా. 20/3 అనేది గెయిన్, లాస్ కాదు, గెయిన్. 1500 రూపాయలకు కొన్నాడు, 1600 రూపాయలకు అమ్ముకున్నాడు. సో ఒక బొమ్మ 15% రాయితీ ఇచ్చి అమ్మడం పడుతుంది. A successive discounts of 15% is also offered. What is the effective risk? సో మనకి 2x minus x²/100 తీసుకోవచ్చు. సో 2 into 15 30 minus 15 square ఎంత అవుతుంది? 225/100 అవుతుంది. 30 minus 2.25 అవుతుంది. అంటే 27.75% అవుతుంది ఎఫెక్టివ్ డిస్కౌంట్స్. 27. చూడన్నాను, ఒక డీలర్ గోధుమలను 25% లాభంతో విక్రయిస్తాడు. 25% లాభంతో విక్రయిస్తానని చెప్తున్నాడు. అప్పుడేమవుతుంది? ఇది 100 125 డైరెక్ట్ చెప్తున్నాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? 5% తక్కువ బరువును ఉపయోగిస్తున్నాడు. అంటే 950 గ్రాములు వాడుతున్నాడు 1000 గ్రాములకు బదులుగా. అంతే కదా. సో ఇది కాస్ట్ ప్రైస్, ఈ సెల్లింగ్ ప్రైస్. చూసినట్లయితే 25 5లు 25 4లు 0 0 క్యాన్సిల్. తర్వాత 5 1లు 5 19లు 4 25లు. సో ఇక్కడ చివరిగా 19 25 ఉంది. అన్నిట్లోనూ 91 ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. 6/19 ఇంటూ 100 తీసుకుంటే 600 డివైడెడ్ బై 19. సో 19 మూడులు అన్నీ కూడా మూడులో ఉన్నాయి. ఇక్కడ 3 19 మూడులు ఎంత అవుతుందని ఇక్కడ 57. రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 30. అంతేనా? 30 అంటే 19 1లు 31 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 31 19/11%. 31 11/19%. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 100 సెంటీమీటర్ల పొడవు ఉన్న బోర్డుని 86 సెంటీమీటర్లు అంటే 100% అనుకుంటే ఇది 86%కి వచ్చింది అనుకుంటే ఎంత శాతం తగ్గిందని? 14% తగ్గింది. డైరెక్ట్గా చెప్పేయచ్చు క్వశ్చన్. సో సంవత్సరానికి ఎంత చక్రవడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలానికి వార్షిక వడ్డీ మొత్తం చొప్పున 4 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి, ఓకేనా, 4 సంవత్సరాలు ఇచ్చాడు. సో 1 తీసుకుంటే దీనికి 625/256 రెట్లు అన్నాడు. అంటే 256:625. సో 4 years అన్నాడు కాబట్టి 4th రూట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 4/4 4th రూట్. అప్పుడు దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎంత? 5/4. అంతేనా? 625 అంటే ఏమవుతుంది? 5/4. రూట్కి దీనికి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4:5. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వడ్డీ రేటు ఎంత శాతం పెరుగుతుంది అని అడిగి. వడ్డీ రేటు ఎంత శాతం పెరుగుతుంది? 4 నుంచి 5కి పెరిగింది అంటే ₹1 పెరిగింది. 1/4 ఇంటూ 100 4 25 25% వడ్డీ రేటు. 6 తన ఇంటి వద్ద నుండి పోస్ట్ ఆఫీస్కి 5 కిలోమీటర్లు మరియు 400 మీటర్ల దూరాన్ని అరగంటలో పూర్తి చేసి ఆపై 25 కిలోమీటర్ల 750 మీటర్ల దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేశాను. ఇంటి నుండి ఆఫీస్కి అతని సగటు వేగం అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు ఏమవుతుంది? మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేస్తుంది. టోటల్ డిస్టెన్స్ అంటే 5 కిలోమీటర్లు ప్లస్ 400 మీటర్లు. ఇది అంటే 5.4 కిలోమీటర్.
అలానే 25 కిలోమీటర్లు మరి 750 మీటర్లు అంటే 25 కిలో 25 పాయింట్ ఎంత అవుతుంది మనకి ఓవరాల్గా 750 మీటర్లు అంటే 7 పాయింట్ అంటే కిలోమీటర్లో చెప్పినప్పుడు 0.75 కిలోమీటర్లు వస్తుంది అంతేనా 0.75 డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని గంటలు అన్నాడు అర్ధ గంటని అంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంది కాబట్టి కింద కూడా ఏం చేస్తాం అవర్స్లో చేస్తాం కాబట్టి అర్ధ గంటని 1/2 లోపంలో చేస్తాం అలానే ఇక్కడ 90 నిమిషాలు అన్నాడు కాబట్టి 90/60 తీసుకుంటే 0 క్యాన్సిల్ 3 3 3 3/2 సో దీని ప్రకారం ఇక్కడ ఎంత అవుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి 3/2 టోటల్గా 3/2 సో ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 4/2 అవుతుంది డివైడెడ్ బై 2 తీసుకుంటే సరిపోతుంది అంటే టోటల్ డిస్టెన్స్ 31.15/2 అవుతుంది కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే మనకి 15 వస్తుంది 15 కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 15.775 ఉంది 575 ఉంది అంటే ఇప్పుడు మొత్తం చేయాల్సింది మనం సో అప్పుడు 2 1లో 2 ఇక్కడ ఎంత మిగులుతుంది 2 5లు అలానే ఇక్కడ ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది 10 అంటే 15.5 ఇక్కడ ఉంది సో ఆప్షన్ సి వాడు ఏం మాట్లాడాడంటే ఏ యొక్క వేగం బి కంటే 11/9 రెట్లు అంటే ఏ బి తీసుకుంటే ఏ యొక్క వేగం 11/9 అన్నాడు కాబట్టి వీటికి 11 ఇది 9 అవుతుంది అయితే ఒక రేసు పొడవులో 1/3 వంతుతో ఏని ఓడించే విధంగా బి ప్రారంభాన్ని కలిగి ఉండటాన్ని సో ఇక్కడ బి ఇచ్చాడు ఇక్కడ ఏ వీడు 2 కిలోమీటర్లు అనుకుంటే వీడు 1 కిలోమీటర్ అనుకుందాం ఇదేంటి స్పీడ్ అవునా స్పీడ్ సో అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి రేస్ పొడవులో ఎంత భాగం ఏ కంటే బికి ప్రారంభం ఇవ్వబడింది ఎంత భాగం ప్రారంభం ఇవ్వబడింది అంటే సో వాడేంది రేస్ పొడవులో ఎంత భాగం ఏ కంటే బికి ప్రారంభం ఇవ్వబడింది బికి ఇవ్వబడింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది ఇది స్పీడ్ టైంలోకి మార్చుకుంటున్నాను సో సారీ ఇది డిస్టెన్స్ కదా ఇది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ని టైంలోకి మార్చుకున్నా కూడా ఎంత అవుతుందనో 1:2 సో 1:2 తీసుకుంటే ఇప్పుడు టైం వచ్చింది స్పీడ్ ఇంటూ టైం వేసాను అనుకోండి బి వచ్చేసరికి 9 2 18 వాడు ఏతో కంపేర్ చేసుకున్నాడు కాబట్టి మనకి ఓవరాల్గా ఎంత అవుతుంది ఇక్కడ ఓవరాల్గా యూనిట్స్ తీసుకున్నట్లయితే ఓవరాల్ డిస్టెన్స్ 18 టోటల్గా వచ్చేసరికి మనకి 18/11 వస్తుంది సో దీంట్లో ఇప్పుడు తీసినట్లయితే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది 3 మైనస్ 18 డివైడెడ్ బై 11 తీసేసాను అనుకోండి టోటల్లో నుంచి 3 11 ఎంత అవుతుంది 33 మైనస్ 18 డివైడెడ్ బై ఎంత అవుతుందన్న మనకి 11 సో 33లో నుంచి 18 పోతే ఎంత అవుతుంది మనకి 15/11 15 ఏంది రేషియో ఇప్పుడు టోటల్ కంపారిజన్ కావాలి కదా టోటల్ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది 15/11/3 తీసుకున్నాను అనుకోండి సో 15/11 ఇంటూ 3 అవుతుంది 5 కదా 3 5 అంటే మనకి రేషియో ఎంత మిగులుతుంది 5/11 సో ఇక్కడ చూడండి 7.5 అన్నాడు 7.5 అంటే ఎంత అవుతుందన్న 7.5 అంటే ఎంత అవుతుంది 2 7 14 15/2 ఇంటూ 1/100 తీసుకుంటే 5 3 5 20 అంతేనా 5 3 15 5 20 అంటే 3/40 సో ఇది ప్రిన్సిపల్ తీసుకుంటే ఇది ఇన్స్టాల్మెంట్ తీసుకుంటే కనుక 40 43 తర్వాత 40 స్క్వేర్ ఎంత అవుతుంది మనకి ఓవరాల్గా 40 స్క్వేర్ వచ్చేసరికి 16 2 ఇయర్స్ కదా వాడు అడిగింది 2 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లించాలి అన్నాడు సో 2 సంవత్సరాలకి ఏమన్నాడు బ్యాక్ టు టీ ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ వాట్ ఇస్ ద అమౌంట్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది టోటల్గా 600 ప్లస్ ఇంకోటి ఏమవుతుంది ఇక్కడ 43 స్క్వేర్ అంటే 25 మైనస్ 7 18 7 స్క్వేర్ ఎంత నాన్న 49 1849 ఇప్పుడు దీన్ని కూడా 43 అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ 2 ఇన్స్టాల్మెంట్లు సమానం చేయాలి కాబట్టి దీన్ని కూడా 43తో మల్టిప్లై చేస్తే 43 ఇంటూ 43 ఎంత అవుతుంది 1849 సో ఇక్కడ వచ్చేసరికి 4 3 12 4 4 16 అవుతుంది సో ఎంత అవుతుంది మొత్తం 4 4 16 సారీ 4 3 12 4 4 16 అంటే 1720 ఇది మొత్తం కలిపితే ప్రిన్సిపల్ అవుతుంది అవునా ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అన్నాడు 9009 అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అవుతుంది 2 7 ప్లస్ 6 ఎంత అవుతుంది 3 3 3320 అనేది ప్రిన్సిపల్ 9960
మరి వాడు అడిగింది ఇన్స్టాల్మెంట్ కాబట్టి 1849 తీసుకుంటే ఇది 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా 3 సార్లకి తీసుకుంటే కనుక 3 తొమ్మిదిలు ఎంత అవుతుంది? 27. చివరిలో 7 ఉండేది 2 అవకాశాలు ఉన్నాయి. చూద్దాం 2 3 4 12 ప్లస్ 2 ఎంత అవుతుంది? 3 తొమ్మిదిలు 27. 3 4 12 ప్లస్ 2 ఎంత అవుతుంది? 14. 4 రావాలి. 4 వచ్చేది ఇక్కడ ఇది ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏమవుతుందన్న? సి. ఆప్షన్ సి. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పీక్యూఆర్ల యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? ఏ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఎంత అవుతుంది? 3a. అప్పుడు ఇది తీసేద్దాం. ఇటు 3 వస్తుంది, 3a అవుతుంది. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్. సో మనకు తెలిసిన దాని ప్రకారం నేను ఇరువైపులా వర్గం చేశాను అనుకోండి దీనికి. సో 9a² ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్² తీసుకున్నట్లయితే మనకి ఫార్ములా ఏమవుతుంది? p² ప్లస్ q² ప్లస్ r² ప్లస్ 2 ఇంటూ pq ఇంటూ qp ప్లస్ qr ప్లస్ rp ఇది ఈక్వల్ టు 9a² అన్నాడు. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు 0 అన్నాడు. 0 అన్నప్పుడు వాడు అడిగింది p ప్లస్ q² r² యొక్క అడిగాడు వాడు. సో దీని యొక్క సగటు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p² q² r² అన్నాడు. సో ఇప్పుడు మన దగ్గర p² q² r² విలువ ఎంత? 9a². 9a² కాబట్టి దీన్ని 27తో భాగించాను అనుకోండి. 27 డివైడెడ్ బై 27 తీసుకుంటే ఎంత అవుతుంది? 9 1 జస్ట్ 9 3 జస్ట్ a²/3. a²/3 ఇక్కడ ఎక్కడ ఉంది? ఓకేనా? సో మీకు ఇంకేమైనా కన్ఫ్యూజ్ కనుక ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.